సో ఒక్కసారి మీ గురించి తెలియజేయండి. నా పేరు సుంకర్ బాలకృష్ణ అండి. చదువు వచ్చేసి బీఎస్సీ అయిపోయింది. మా మిస్సెస్ వచ్చి బీఎస్సీ బీఎడ్ అండి. ఎందుకు బీజేపీని అంటే ఎంచుకున్నారు? ఈ యొక్క బీజేపీ యువతను ఎంకరేజ్ చేసే విషయాల్లో కావచ్చు, దేశ ఔన్నత్యాన్ని పెంచే విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం చేయలేని పనులు మీరు చేస్తే బాగుంటది అని ఏమైనా తీసుకొస్తున్నారా మీ దృష్టికి? అట్లా సమస్యలు చాలా మంది తీసుకొస్తున్నారండి. సమస్యలు తీసుకొస్తున్నారు. మీరు కౌన్సిలర్ గా గెలిస్తే ఫస్ట్ మొదటిగా చేసే పనులు ఏంటి? పెద్ద చెరువు, సుద్దగడ్డి చెరువు, కొత్త చెరువు, ఈ 3 చెరువులలో మాకు వాటర్ స్టోరేజ్ లేదు. బీజేపీ పార్టీ అంటేనే ఒక హిందుత్వ పార్టీ అని అంటారు. ఇప్పుడు బీజేపీ ఎప్పుడు కూడా వేరే మతాలకు వ్యతిరేకం కాదండి. బీజేపీ అనేది సో అంటే ప్రజా బలంతో మీరు ముందుకెళ్తున్నారా? తప్పకుండా అండి. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎలక్షన్లు జోరందుకున్నాయి. సో ఆయా పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు. సో అందులో ఒకరు చిన్న బోనాల నుంచి 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. సుంకరి మంజుల బాలకిషన్ దంపతులు. సో వారు చదువుకున్న విద్యావంతులు, అన్నీ తెలిసిన వాళ్ళు. వారు వార్డు కోసం కృషి చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ముందుకు రాబోతున్నారు. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారు. సో ఒక్కసారి మీ గురించి తెలియజేయండి. నా పేరు సుంకర్ బాలకృష్ణ అండి. మా తాతగారి నుండి మా నాన్నగారి వరకు, నా వరకు మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. వ్యవసాయం మీద ఆధారపడి పాడి పంట, పశు సంపద పుష్కలంగా ఉంది. మంచి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న కుటుంబం. ఇంకొకరి మీద ఆధారపడకుండా మా వరకు మేము సంతోషంగా ఉన్న కుటుంబం. ఓకే. అందులో భాగంగా నా చదువు వచ్చేసి బీఎస్సీ అయిపోయిందండి. మా మిస్సెస్ వచ్చి బీఎస్సీ బీఎడ్ అండి. సూపర్. ఇద్దరు విద్యావంతులు. ఓకే, విద్యావంతులు. ఇక మేము ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న రాజకీయ కారణాల వల్ల, స్థానికంగా ఉన్న విషయాల వల్ల మేము రాజకీయం వైపు మొగ్గు చూపడం జరిగిందండి. అయితే నేను 2009 నుంచి రాజకీయంలో కీలకంగా పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడే మీరు ఒక యువ నాయకులు. సో అప్పటి నుంచి అంటే ఇన్స్పిరేషన్ ఎందుకు అంటే, అప్పుడు 2009 అంటే అప్పుడు ఇంకా మీరు ఇంకా చిన్నేజే ఉంటారు. అంటే అప్పటికి ఎప్పుడైనా చదువు అయిపోయింది. అప్పటి నుంచి రాజకీయ అంటే ఏబీవీపీకి సంబంధించి కానీ, అంటే నేను ఏబీవీపీలో దగ్గరున్న వాళ్ళని చూసి ఇక్కడ ఈ బీజేపీ పార్టీ ఎంచుకోవడం జరిగింది. స్థానికంగా కొన్ని కారణాల వల్ల అప్పటి నుండి నేను బీజేపీనే కొనసాగుతున్నా. ఎందుకు బీజేపీని అంటే ఎంచుకున్నారు? ఈ యొక్క బీజేపీ యువతను ఎంకరేజ్ చేసే విషయాల్లో కావచ్చు, దేశ ఔన్నత్యాన్ని పెంచే విషయంలో కావచ్చు, మన హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో కావచ్చు, నేను ఎంచుకునేది ఏంటంటే హిందూ ధర్మం కోసం పోరాడే ఏకైక పార్టీ, రాజకీయ పార్టీ ఉందంటే బీజేపీ పార్టీ. అందుకు నేను ఒక హిందూ యువతగా నేను దాన్ని ఎంచుకోవడం జరిగిందండి. అందులో భాగంగా రెండో కారణం ఏంటంటే, ఈ బీజేపీకి అనుసంధానమైన ఏబీవీపీ ఉంది. ఏబీవీపీ మేము కాలేజీలో చదువుకున్న రోజులు ఏబీవీపీ నాయకులు ఏబీవీపీలో పనిచేయనప్పటికీ కూడా ఏబీవీపీ నాయకుల వల్ల వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో ఆకర్షితులై సంబంధించి అప్పటికి చదువుకుంటప్పుడు రాజకీయాలు ఎందుకులే మనం అనుకున్నాం, చూసినాం వాళ్ళు చేసేవాళ్ళు. అంటే మనం అప్పుడు రాజకీయాల్లో వెళ్ళాలనుకుంటే అప్పుడే చదువుకున్న రోజులనే ఏబీవీపీలో వెళ్తుంటుంది. కానీ చదువు అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆ ఒత్తిళ్లు కారణంగా రాజకీయాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందండి. ఇక ఇదే పార్టీని ఎందుకు ఎంచుకోవాలంటే బీజేపీ యొక్క ఔన్నత్యాన్ని చూసి ఒక ప్రతి మనిషికి ఇచ్చే గౌరవం, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి ఇచ్చే ఏకైక పార్టీ బీజేపీ ఒకటి. రెండవది ఏంటంటే, మిగతా పార్టీలన్నీ కుటుంబ వ్యవస్థతో కూడుకున్న పార్టీలు. ఒక నాయకుడు ఇస్తే వాళ్ళ కుటుంబంలోనే ఎంచుకునే పార్టీలు. బీజేపీలో ఆ పరిస్థితి లేదు. బీజేపీలో అందరివి బీజేపీ కార్యకర్తలందరి పార్టీ బీజేపీ. మీ వార్డు నుంచి అంటే పోటీ చేయబోతున్నారు కాబట్టి ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. ఎలాంటి హామీలతోని వాళ్ళ ముందుకెళ్తున్నారు? నేను ఇప్పుడే కాదండి, 2009 నుంచి ప్రజల మధ్యలోనే ఉంటున్నా. మనకు అవకాశం వచ్చింది పోటీ చేస్తేనే ప్రజల్లో ఉండాలని కాదు. 2009 నుంచి 2010 తర్వాత కీలకంగా నేను పార్టీలో పనిచేస్తున్నాను. ప్రజలలో ఉండుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సంబంధిత పరిష్కారానికి, ఏదైనా సమస్య ఉందంటే దానికి ఏ రకంగా అయితే పరిష్కరిస్తుందో ఆ పరిష్కారం దొరికేంత వరకు ప్రజలతో పోరాటం చేసి ప్రజలలో ఉంటూ ఇప్పటి వరకు నేను కొనసాగినాను. 5 సంవత్సరాలు అవుతుందండి ఇది మున్సిపాలిటీ. అంతకుముందు ముందు గ్రామ పంచాయతీ. సంబంధిత సర్పంచ్ని గ్రామ సభ పెట్టించి ఈ సర్పంచ్కి నిలదీసి అడిగి, ఇది ఇక్కడ మా గల్లీలో రోడ్డు లేదు,
అక్కడ సీసీ మన డ్రైనేజ్ సరిగా లేదు, ఎందుకు పోస్తలేరు అని నిలబడి పోయించే పరిస్థితులు మేము కంపల్సరీ. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాటర్ సమస్య కావచ్చు, మేము అందరం కలిసికట్టుగా ప్రజలందరం కలిసి మాకు ఊరి మీద పెద్ద ఒకటి గ్రామ పంచాయతీ నుంచి మేము ఒక బావి తవ్వుకోవడం జరిగిందండి. ఈ బోర్ వాటర్ కాకుండా మాకు స్వచ్ఛమైన ఈ ఫ్లోరైడ్ ఉంటుంది బోర్ వాటర్ లో. బావి వాటర్ అయితే అప్పుడు కేంద్రం సబ్సిడీ ద్వారా కొన్ని సర్పంచ్ కి నిధులు వచ్చి దాని ద్వారా మేము బావి, అట్లా అనేక సమస్యలు ఉన్నాయి. చెరువులో పుట్టుక తీతలు కావచ్చు, ఆ సమస్యలు ఎక్కడెక్కడ సమస్య ఉంది, మహిళా సంఘాల విషయంలో కావచ్చు, ఏ సమస్య ఉందో ముందటుండి, ఈ సమస్య అసలు ఒకటి రెండు కాదు, ప్రతి సమస్యలో ముందటుండి మేము ఆ సమస్యను పరిష్కరించే దిశగా. ఓకే, ఇప్పుడు 2009 నుంచి మీరు అన్ని చూసిరు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్. సో ఎట్లా అంటే ఏదైనా పదవిలో ఉన్నారా? బీజేపీలో నేను కిసాన్ మోర్చాలో ఉన్నానండి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు సిరిసిల్ల పట్టణం. ఓకే ఓకే. సో అప్పటి నుంచి ఇవన్నీ రాజకీయాలకు రావాలి అవంటే ముందు ఏమన్నా పోటీ చేశారా? ఎందుకంటే ఇప్పుడు మీ మిసెస్ ని రాజకీయ 2009 తర్వాత మేము ఎలక్షన్ కి వచ్చేసి అప్పుడు తెలంగాణ రాకముందు బై ఎలక్షన్లు జరిగినాయండి, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు. ఎంపీ తక్కువగానే ఎమ్మెల్యే ఎలక్షన్లు మాటికి జరిగినాయి. రాజీనామా చేయడం, పోటీ వాళ్ళు మళ్ళీ పోటీ చేయడం, వాళ్ళకి మేము పని చేయడం అట్లా. అప్పుడు 2009 తర్వాత మాకు 2012 తర్వాత మా పెళ్ళి అయిందండి. 2009 తర్వాత నేను ఒక్కనే పోరాడినా. తర్వాత నాతో పాటు మ్యారేజ్ అయిన తర్వాత మేమిద్దరం కలిసి పనిచేసినాం. ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినా, ఎంపీ ఎలక్షన్లు వచ్చినా మీ ఇద్దరం భార్య భర్తలు. ఇప్పుడు మా కరీంనగర్ జిల్లాలో పెంచుకున్నట్టు సంజయ్ అన్న ఎంపీ గెలిచిన తర్వాత ఫస్ట్ మొదటిసారి ఎంపీ పడ్డప్పుడు మాకు చాలా మంది తక్కువ కార్యకర్తలు ఉండే, ఎక్కువ పనిచేసారు. ఇప్పుడు సంజయ్ అన్న అయిన తర్వాత చాలా మంది కార్యకర్తలు పెరిగింది, పార్టీ బలం పెరిగింది, పార్టీ పెరిగింది. ఇప్పుడు ఇక్కడ నిండుకుండలాగా మా బీజేపీ పార్టీ కనిపిస్తుంది. ఎక్కడికైనా 100 మంది పిలిపిస్తే ధర్నాకు 100 మంది దిగే పరిస్థితి ఉంది. అప్పుడు మేము 10 మంది 5 మంది సిరిసిల్లలో అంబేద్కర్ చౌక్ వద్ద కావచ్చు, గాంధీ చౌక్ వద్ద ధర్నా చేయాలంటే నేతన్న చౌక్ వద్ద కావచ్చు 10 మంది 15 మందికి చూసిన మొక్కలు చూసిన. ఆ టైంలో కూడా మేము నిలదొక్కుని పార్టీకి పనిచేసి కార్యకర్తలను తయారు చేసుకుంటూ ముందుకెళ్ళినామండి. 2014 కూడా మా మిస్సెస్ ఎంపీటీసీగా పోటీ చేసింది. గ్రామ పంచాయతీ ఉండే ఎంపీటీసీ అవకాశం వచ్చింది, పోటీ చేసినాం. కానీ మేము గెలవలేకపోయినాం. డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా పార్టీని ఎక్కడ తగ్గించలేదు. మంజుల గారు, మీరు గతంలో కూడా ఎంపీటీసీగా పోటీ చేశారు కాబట్టి రాజకీయ అనుభవం ఉంది. సో ఇప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు, మీ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు? నేను చిన్నబోనాల గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఎంపీటీసీకి ఎలక్షన్ లో పోటీ చేసిన, కానీ గెలవలేదు. వాళ్ళని ఎదుర్కొన్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీలో రోడ్లు బాగాలేదు. అలాగే మహిళా సంఘం తరఫున మాకు బడ్ల సెంటర్ దానికోసం ప్రాబ్లం ఉంది. గత ప్రభుత్వం చేయలేని పనులు మీరు చేస్తే బాగుంటది అని ఏమైనా తీసుకొస్తున్నారా మీ దృష్టికి? అట్లా సమస్యలు చాలా మంది తీసుకొస్తున్నారండి, సమస్యలు తీసుకొస్తున్నారు. ఏ సమస్య అయినా మేము ముందుండి పోరాడే శక్తి ఉంది. ఇప్పుడు డబ్బు విషయం అని కాదు, ప్రతి విషయంలో డబ్బు పనిచేయదు. మాకు జ్ఞానం ఉంది, మాకు సపోర్ట్ చేయడానికి బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు అందుబాటులో. ఏ రాత్రి ఫోన్ చేసినా జిల్లా అధ్యక్షుడు గోపన్న కావచ్చు, పట్టణ అధ్యక్షుడు యువ నాయకుడు వచ్చిండు మాకు శ్రీకాంత్. ఏ టైం ఫోన్ చేసినా మాకు రెస్పాండ్ అవుతుంది. అన్నకి ఇట్లా ఇష్యూ ఉందంటే, ఏ సమస్య ఉందంటే మాతో పాటు మీరు అక్కడికి రండి, ఎంఆర్ఓ ఆఫీస్ కు పనులున్నా, మాకు సంబంధిత పోలీస్ స్టేషన్ లో పనున్నా, మాకు గ్రామ పంచాయతీ చిన్న లెవెల్లో పనిచేసే వ్యవస్థ మాకు మినిస్టర్ లెవెల్ అయితే 5 రోజులు అయితే ఉండే. ఇప్పుడు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, లేకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే సమస్య ఉంది అంటే అన్నకి ఇట్లా మా వాళ్ళకి సమస్య ఉంది. ఇప్పుడు మీరు కౌన్సిలర్ గా గెలిస్తే ఫస్ట్ మొదటిగా చేసే పనులు ఏంటి? మాకు దాదాపు ఇక్కడ 1500 ఎకరాల వ్యవసాయ క్షేత్రం అండి. చిన్న బోనాలు వచ్చేసి 1500 దాదాపుగా, అంటే ఇంచుమించు 1500 వ్యవసాయ భూమి ఉంటుంది. అగ్రికల్చర్ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు దాదాపు 300-400-500 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసి మాకు రాత్రింబావులు వెళ్తాం కాబట్టి మాకు రోడ్లు కావాలి, రోడ్లు నిర్మాణం మంచిగా ఉండాలి. రెండోది, మొదటి ఈ రోడ్ల కంటే ముందు ఏంటంటే మాకు ఈ బోనాలకు సంబంధించి 3 చెరువులు ఉన్నాయండి. పెద్ద చెరువు, సుద్దగడ్డి చెరువు, కొత్త చెరువు. ఈ 3 చెరువులలో మాకు వాటర్ స్టోరేజ్ లేదు. మాకు ఎక్కువ బయట నుంచి ఇన్కమింగ్ ఎక్కువ లేదు కాబట్టి వర్షం ఎక్కువ చాలా వరదలు వివత్సంగా పడితేనే చెరువులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అయితే మాకు ఇది ఏంటంటే దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని మేము అంతకుముందు ప్రభుత్వానికి విన్నపించుకుంటే మాకు ప్యాకేజ్ 9 లో ఒక కెనాల్ శాంక్షన్ చేసినండి. కెనాల్ మీదనే ఆధారపడకుండా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే ఈ 3 చెరువులు నిండుకుండలాగా ఎప్పుడు ఉండాలంటే మాకు ప్యాకేజీ 9 మల్కపేట రిజర్వాయర్ నుండి గొలుసుకట్టు ద్వారా
మాకు నీళ్లు వదిలినట్టయితే అక్కడ కుడి కాలువ ఉంటుంది, ఆ కుడి కాలువ నుంచి మాకు నీళ్లు వదిలినట్టయితే ఈ 3 చెరువులు ఎప్పుడు నిండుకుండేలాగా ఉంటది. ఈ బోనాలలో ఉన్న 1500-1600 ఎకరాలు దాదాపు సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. ఇప్పుడు నీళ్లు లేవండి, ఆ నీళ్లను చెర్లలకు 3 చెర్లలకు నిండుకుండేలాగా సంవత్సరంలో 365 రోజులు నీళ్లు ఉండేలా తీసుకురావడమే నా ధ్యేయం, ఫస్ట్ ధ్యేయం. తర్వాత ఎక్కడెక్కడైతే మేము ఇప్పుడు మొన్నటి వరకు మాకు స్థలం లేదండి ఐకేపీ సెంటర్. ఇప్పుడు అంతకుముందు ఐకేపీ ఉండే, ఇప్పుడు మెక్మా మున్సిపల్ నుండి మెక్మా సెంటర్ మేము మాకు స్థలం లేక బైపాస్ రోడ్ లో మేము ఆరబోసుకునేది. గతంలో 2-3 రైతుల మీద కేసు అయింది, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పోయడం, అది మన తప్పు, దానిలో నేను ఒప్పుకుంటా. ఎందుకంటే రోడ్డు మీద అనేది ప్రజల సౌకర్యం కోసం పోచింది, ఈసారి ఇవ్వలేదండి, ప్రజల సౌకర్యం కోసం పోచింది. కాకపోతే అక్కడ వేరే వాళ్ళు వచ్చి రావడం, వాళ్ళకు తెలియకుండా రావడం, కుప్పల దగ్గర పడిపోవడం, రైతుల మీద కేసు కావడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము గత కలెక్టర్ గారికి కావచ్చు, ఉన్న ప్రజాప్రతినిధుల మీదకి ఒత్తిడి తీసుకొస్తే మాకు ఇక్కడ స్థలం కేటాయించారండి. మేము సంజయ్ అన్న దృష్టి కూడా తీసుకోకపోతే సంజయ్ అన్న కూడా కలెక్టర్ గారికి మాట్లాడితే మాకు ఒక 10 ఎకరాల స్థలం ఇక్కడ ప్యాకేజ్ 9 లో తీసుకున్నారు. అది ముంపు గురైన స్థలం, అది మాకు మహిళా సంఘానికి ఇచ్చారు. దాన్ని కొంతవరకు ఒక 5 ఎకరాల వరకు మేము డెవలప్ చేసుకోగలిగినాం. ఇంకొక 5 ఎకరాలు డెవలప్ అది పెండింగ్ ఉంది, అది డెవలప్ చేయాలి. ఈ రైతులందరూ ఎక్కడైతే రోడ్లు అవుతున్నాయో ఆ రోడ్లన్నీ ఆ ఏకేపీ సెంటర్ కు అనుసంధానం చేయడం ముఖ్య ధ్యేయం. అదేంటంటే అక్కడికి రైతులు డెవలప్ అయ్యారు అనుకో, రోడ్లు డెవలప్ అయితే ప్రతి ఒక్క రైతు యొక్క ల్యాండ్ వాల్యూ పెరుగుతుందండి, ఆర్థికంగా పుంజుకుంటారు, రైతు వాల్యూ పెరుగుతుంది, భూములకు వాల్యూ వస్తుంది. మళ్ళీ ఒకటి ప్రతి రైతుకు సౌకర్యంగా ఉంటది, నిమిషాలలో ఐకేపీ సెంటర్ పోగలడు, నిమిషాలలో రాగలడు. రెండోది ఐకేపీ సెంటర్ డెవలప్ చేసుకున్నట్టయితే అక్కడ మాకు కింద మట్టితోటి ఉంది, కొంచెం మట్టి రావడం వల్ల వర్షాలు కుట్టడం వల్ల కొంచెం వడ్లు ఇబ్బంది కావడం, మాకు ఆరబోసుకోవడానికి తాటిపాలు ప్రాబ్లం ఉంది కాబట్టి దానిలో సీసీ పోల్చుకోవడం, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ తీసుకురావడమే నా ధ్యేయంగా ముందుకు వస్తున్నాండి. సో మీరు అన్నట్టు ఇప్పుడు 3 చెరువుల గురించి చెప్పారు, వాటర్ స్టోరేజ్ లేవు అని చెప్పేసి, అంటే అప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదా ఆ స్టోరేజ్ గురించి, వాటర్ గురించి? చాలా సార్లు దృష్టికి తీసుకెళ్ళామండి, దృష్టికి తీసుకెళ్ళడం వల్లనే ప్యాకేజ్ 9 అని చేశారు. ప్యాకేజ్ 9 అది పెండింగ్ పడిపోయింది. ప్యాకేజ్ 9 ఇప్పటికి ప్యాకేజ్ 9 లో భూసేకరణ జరిగింది, భూ నిర్వాసితులకు రైతులకు డబ్బులు వాళ్ళు చెల్లించడం జరిగింది, కొంతవరకు పని స్టార్ట్ అయింది. పెండింగ్ పెట్టారంటే మళ్ళీ స్టార్ట్ కాలేదు. 2009 నుంచి 2018 వరకు ఎటువంటి మనం చాలా పోరాటం చేసిన, ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, మేము ఇద్దరం తిరగడం, మా వెనుకున్న 2-3 నాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు, నా మిత్రులు, దగ్గర మిత్రులు ఉన్నారు. వాళ్ళు గురువయ్య గారు కావచ్చు, ఎల్లయ్య అని మాకు దగ్గర మిత్రులు ఉన్నారు, వాళ్ళు సహకరించారు ఫస్ట్ నుంచి. వాళ్ళను కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. అయినప్పుడు కూడా వాళ్ళు నా కోసం వాళ్ళు చాలా కష్టపడారండి. వాళ్ళ సేవ కూడా నాకు సహకరించిన వాళ్ళని నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను. అలా అప్పటికి 2020లో ఎలక్షన్ జరిగినప్పుడు వేరే అభ్యర్థికి ఇచ్చారు. ఈ 2000 అంతకంటే ముందు మాకు ఎలక్షన్లు జరిగినప్పుడు చాలా మంది 3 ఓట్లు 2 ఓట్లు 10 ఓట్లు అని చాలా మంది ఎద్దేవా చేశారు. ఏదో టైంలో బీజేపీ జెండా ఎగురుతుందని నేను ఖచ్చితంగా ఆనాడు నేను నా మీద దాడి చేసిన నాయకులకు హెచ్చరించిన, ఇప్పుడు కూడా నేను హెచ్చరిస్తున్నా. అయితే ఆ కృషి ఫలమే 2020 జనవరి 21 నాడు జరిగిన ఎలక్షన్ లో బీఎస్పీ నుంచి వచ్చిన అభ్యర్థికి నా కష్టఫలితంగా అతను బీజేపీ నుంచి ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిచిండు. అది నేను ఆ ఒక విషయంలో నేను పార్టీ నన్ను గుర్తించకపోయినా నేను బీజేపీ జెండా ఎగిరిందని నాకు అంతకుముందు పడ్డ కష్టాన్ని నేను ఆనందపడ్డా. నేను కష్టఫలితం అయితే ఎవరైనా ఒకళ్ళు గెలిచారు కదా అని ఆలోచించి నేను ఆనందపడ్డా. దేవుని దయ వల్ల మాకు జిల్లా అధ్యక్షుడు గోపన్నాయుడు, పట్టణాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నయ్యరు, అప్పటికి మాకు సంజయ్ అన్న కేంద్ర మంత్రి కావడం, ఇక మాకు దగ్గరి అనుబంధం మాకు ఉండడం వల్ల, అంటే అంతకంటే ముందు నుంచే వాళ్ళు 10-15 సంవత్సరాల ఆత్మీయ బంధువులు. ఇప్పుడు గెలుస్తానని మరి ధీమాతో ఉన్నారా? ఉన్నా. నేను నా కృషి వల్ల బయటవాడు ఎవరో గెలిచిర్రు, నేను గెలవకపోవడం ఏంటి అంటే నా అంచనాలు నాకు ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ధన బలం చూపించి ప్రజల ముందుకు వెళ్తున్నారు. వారిని మీరు అంటే ఏ విధంగా తట్టుకొని నిలబడతారు? మీరు చెప్పింది నిజమేనండి. అంతకుముందున్న నాయకులు, ప్రభుత్వాలు వాళ్ళు ధన బలం, అంగబలం అన్ని చూపిస్తారండి. అప్పటి నుంచి ఇప్పుడు ఈ ఉన్న 17 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. పోరాటం అనేది కొత్త కదండి మాకు. ఫస్ట్ నుంచి వాళ్ళని ఎదుర్కోవడం పెద్ద విషయం కాదు. డబ్బు అనేది ఎప్పుడు పనిచేయదు. మాకు ఏంటంటే సానుభూతి ఉంది. ఏమైందంటే మాకు 2020లో మాకు
టికెట్ రాలేదు కాబట్టి పోటీ చేయలేము కాబట్టి ఆ దృష్ట్యా మేము తీసుకెళ్తే మాకు ప్రతి ఇంటికి మేము తిరుగుతున్నామండి మొన్నటి నుంచి. ప్రతి ఇంటికి బిడ్డ నీకు మేము ఉన్నాం, నువ్వు టికెట్ తెచ్చుకొని నువ్వు నిలబడు, 100% మీకు ఆశీర్వదిస్తాం అని అంటే నేను 100% చెప్పిన. మాకు సంజయ్ అన్న సపోర్ట్ ఉన్నారు, సంజయ్ అన్న దీవెన ఉంది, గోపన్న దీవెన ఉంది, మాకు పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ అన్న గారు అందరి సపోర్ట్ ఉంది. 100% మేము ముందుకు వస్తున్నా, నాకు ఆశీర్వదించాలంటే పాత వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా బిడ్డ నిన్ను మాత్రం ఆశీర్వదిస్తాం, నిన్ను ముందుకు నడిపిస్తాం అని చెప్తున్నారు. మా వార్డులో అందరికీ చిన్నమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ, పెద్దబాబు, చిన్నబాబు, అన్న, తమ్ముడు అందరికీ కలుపుకోలుగా మాట్లాడే వ్యవస్థ మాకు ఉంది. అందరిని పేరు పెట్టి పిలుస్తాం. అందరి ఇంట్లో డైరెక్ట్ సొంత ఇంట్లో పోయినట్టు అందరితోటి మాట్లాడి కలుపుకోలు మూలం ఉంది. కాబట్టి ఒకసారి అంతకుముందు 2 సార్లు మాకు అవకాశం రాలేదు, బాలకిషన్ అనే వ్యక్తికి అవకాశం రాలేదు. ఈసారి ఒకసారి అవకాశం ఇస్తాం నీకు అనే కోణంలో జనాలు కూడా ఆలోచిస్తారండి. డబ్బు అనేది నేను పనిచేయదని అనుకుంటున్నాను. డబ్బు ఎక్కడ కూడా పనిచేయదు, ప్రతి విషయంలో పోరాటం చేస్తాడు. పదవి లేనప్పుడే మా గురించి పోరాటం చేసిన వ్యక్తి ఇలా పదవి ఇస్తే మా కోసం ఏదైనా చేయగలుగుతాడు. నేను కూడా చెప్తున్నానండి, మనకున్న సమస్యలు ఇవన్నీ పూర్తి కావాలంటే మనం ముందుకెళ్ళాలి, నాకు అవకాశం ఇవ్వండి అని నేను ప్రజలలోకి వెళ్తున్నాను. సో అంటే ప్రజాబలంతోనే మీరు ముందుకెళ్తున్నారా? తప్పకుండా అండి. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. మనకు ఒక ఎలక్షన్ లో ముందుకెళ్తున్నాం, ప్రజలలోకి వెళ్తున్నాం అంటే వాళ్ళ స్వాగతాన్ని వాళ్ళ ఇంట్లో కూర్చుంటే మళ్ళీ వాళ్ళ రిసీవింగ్ బట్టి ఏర్పడుతుందండి. 100% ప్రతి ఇంటికి నేను వెళ్తున్నాను. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తులు, ఆడపడుచులు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మా తల్లి తండ్రి ఏజ్ వయసు ఉన్న వాళ్ళు కూడా కూర్చోబిడ్డానికి ఎందరానికి నన్ను అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్కనే అరే అని పిలుస్తారు. ఆ వ్యవస్థ నేను ఏర్పాటు చేసుకున్నా. అందరిని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను మంచి నా గుండెలో పెట్టుకొని చూసుకున్నా. కాబట్టి నాకు ఆశీర్వదిస్తారు. 100% ప్రజాబలంతో, నేను డబ్బు అంగబలంతో ఎప్పుడు ముందుకెళ్తాను, ప్రజల బలంతో. సో అలాగే మేడం, అంటే మీరు రాజకీయ అనుభవం ఎంతవరకు ఉంది? గతంలో కూడా పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేయబోతున్నారు కాబట్టి ఏ విధంగా చేస్తారు? గతంలో ఎంపీటీసీగా పోటీ చేసినాను, కానీ మధ్యలో ఇక తను పార్టీ కోసమే ఆయన ఉన్నారు. ఈ అవకాశం ఇస్తే మాత్రము మన గ్రామం అభివృద్ధి చేస్తానని నేను అనుకుంటున్నాను. సో అలాగే సార్, బీజేపీ పార్టీ అంటేనే ఒక హిందుత్వ పార్టీ అని అంటారు చాలా మంది. దాని గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ ఎప్పుడు కూడా వేరే మతాలకు వ్యతిరేకం కాదండి. బీజేపీ అనేది ఒక సిద్ధాంతం గల పార్టీ. బీజేపీ అనేది దేశ వ్యతిరేకులకు మాత్రమే వ్యతిరేకం. బీజేపీ ఎప్పుడు ఒక మతంలో సిచ్యువేట్ అయ్యాలి. బీజేపీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే, ఇప్పుడు మాకు బీజేపీ అనుసంధానం చాలా మంది అనుకుంటారు. నేను ఒక ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్తనండి. నేను దాదాపు ఆర్ఎస్ఎస్ సంఘం గురించి ఒక 10 సంవత్సరాలు నేను ఒక స్వయం సేవకుగా నేను పనిచేస్తున్నా. నాది అందులో ప్రథమ వర్ష అయిపోయింది. అది చూసుకున్నట్టయితే గట్టిగా ఇలా బీజేపీ నిలబడ్డదంటే మా సంఘం నుంచి. సంఘం అంటే సిద్ధాంతం కోసం ఏ పార్టీ కూడా 100 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏది కూడా నిలబడలే, ఏ సంస్థ కూడా నిలబడలే. ఇలా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. 1925లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2026 సంవత్సరం. అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని గత విజయంగా ఒక సంస్థ అనేది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని లక్షల మందిని కార్యకర్తలను స్వయం సేవకులను చేసి నాలాంటి స్వయం సేవకులను తయారు చేసి దేశ రక్షణ కోసం ఏది వచ్చినా, ఇప్పుడు కేరళలో ఫ్లోడింగ్ వచ్చినా కానీ అనేక సమస్యలు ఎక్కడ సమస్య వచ్చినా మనకు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అనేది ముందుంటారు. అక్కడ ఏది నీకు హిందువులనే చూస్తలేదు. అక్కడ ఇప్పుడు కేరళకి వెళ్ళినట్టయితే క్రిస్టియన్లు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అందరికీ సాయం చేసింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా మాది, బీజేపీ సిద్ధాంతం కూడా మాది. హిందూ దేశ వ్యతిరేకులకు మాత్రమే వ్యతిరేకులు, దేశం మీద పుట్టలు పడే వాళ్ళకి మాత్రమే వ్యతిరేకం. ప్రతి కార్యకర్త ఇలా బీజేపీలో పనిచేసే కార్యకర్త కావచ్చు, స్వయం సేవక ఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, హిందూ మతం కోసం కంపల్సరీ పోరాడతామండి. 100 మంది ఒక బీజేపీ కార్యకర్త అనేవాడు 100 మందితో సమానం, 100 మందితో సహా పోరాడగలిగే శక్తి ఉన్నవాడు బీజేపీ కార్యకర్త. మీకు ఏ పార్టీలో కూడా మీకు ఇంత మంచి నాయకులు ఉండరు, ఇంత వ్యవస్థ ఉండదండి. చివరిసారిగా మీడియా ముఖంగా 10వ వార్డు ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు నేను 10వ వార్డు ప్రజలకు నేను మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, ఎక్కడ కూడా డబ్బుకు లొంగకండి. డబ్బు ఇచ్చిన వ్యవస్థ ఏదైతుందో, ఇప్పుడు ఓటుకు నోటుకు కార్యక్రమంలో చేసినట్టయితే డెవలప్ చేయరు, వాళ్ళ సంచి నింపుకోవడానికే సరిపోతుంది. కాబట్టి నేను యువతకు కావచ్చు, ఇలా 10వ వార్డు పెద్దలకు అందరికీ, మహిళా మనులకు, సోదరి మనులకు కావచ్చు, పెద్దలకు నేను చెప్పేది ఏంటంటే, మీ మధ్యలో ఉండి మీకోసం పోరాడే వ్యక్తికి మీకు అవకాశం ఇచ్చినట్టయితే, పోరాడే వ్యక్తికి అవకాశం ఇచ్చి అదే పోరాట స్ఫూర్తితో వార్డు డెవలప్ చేసే దిశగా మనం ముందుకెళ్దామని నేను ఆశిస్తున్నానండి.
సో థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. అలాగే చిన్న బోనాల 10వ వార్డు నుంచి మీరు గెలవాలని నా తరపున, అలాగే మా పీపుల్స్ మీడియా తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, చిన్న బోనాల 10వ వార్డు నుంచి సుంకరి మంజుల బాలకిషన్ దంపతులు అయితే పోటీ చేస్తున్నారు. చాలా మంచి మంచి కార్యక్రమాలతో మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రజల ప్రేమ ఆదరాభిమానాలు మా పైన ఉన్నాయి. సో వారు ఏదైతే మమ్మల్ని నమ్ముతున్నారో వాళ్లకు అండదండగా ఉంటూ వాళ్ళకి సహకరిస్తామని చెప్పేసి అలాంటి హామీలతో వాళ్ళైతే ముందుకు వస్తున్నారు. సో వారు గెలవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి, పీపుల్స్ మీడియా.